బాపట్లలోని డంపింగ్ యార్డ్కైతే సిగ్నేచర్ స్టూడియోస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో ఈ కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ నాగారం ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఈ మంచి రోజులు వచ్చేవి ఎప్పుడు అని చెప్పేసి చాలామంది వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ నుంచి కాకుండా దాదాపు వేరే ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు వలసపోతున్న పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఎవరి తప్పిదం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్, దాంతోపాటు పొల్యూషన్ బోర్డు, దాంతోపాటు ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు పట్టించకపోవడం వల్లే ఇట్లాంటి అరాచకాలన్నిటి రోజు రోజు బయటపడతా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో నాగారంకి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్, సో డంపింగ్ యార్డ్ మెయిన్ గేట్ అండి ఇది. సో ఇక్కడ స్మోకింగ్ అని చెప్పేసి రాసి ఉన్నా కూడా దాదాపు మనకి ఇక్కడ కొన్ని షాప్స్ అనేటివి ఉంటాయి. ఈ షాప్స్ ఏంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎవరైతే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉంటున్న వాళ్ళే ఇక్కడ స్మోక్ పెట్టడం జరుగుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు దాదాపు ఇక్కడ అంటే అగ్గి పెట్టిన తర్వాత ఇదంతా కూడా మొత్తం ఖాళీ బూడిదవుతూ ఉంది. చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇది మెయిన్ గేట్ అండి. సో మెయిన్ గేట్కి రాకన్నా ఒక 1/2 కిలోమీటర్ నుంచే డంపింగ్ యార్డ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఏంది గేట్ రాకన్నా ముందే గేట్ లోపల కదా డంపింగ్ యార్డ్ మొత్తం డంప్ చేయాల్సిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క స్పెషల్ ఫోకస్ని అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన పూర్తిగా మనము డంపింగ్ యార్డ్ మొదలు కాకముందు నుంచే వీడియోస్ అయితే సేకరించినాము. ఆ వీడియోస్ కూడా మీరు ఎక్స్క్లూజివ్గా మీరు సిగ్నేచర్ స్టూడియోలో మీరు చూసే పరిస్థితి ఉంటుంది. లోపలికి వెళ్దాం. సో బయటనే ఇంత దారుణంగా ఉంటే పరిస్థితి లోపల ఎట్లా ఉంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇది ఘన వ్యర్థాల పదార్థాల డంపింగ్ యార్డ్ అని చెప్పుకుంటూ ఉంటాము. నిర్వహణ కేంద్రం నాగారం. సో ఇది దీంట్లో దాదాపుగా మనం లాట్ ఆఫ్ టైమ్స్ కూడా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సావు బతుకుల్లో ఉన్నారని చెప్పుకోవాలా. లిటరల్లీ చెప్తున్నా, సావు బతుకుల్లోనే ఉన్నారు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలా. సో దీంతో పాటు లోపలికి వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది చూద్దాం. సో లోపలికి వచ్చిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూపిస్తా. గుట్టల్ని తలపిస్తున్నాయి అని చెప్పేసి ఒక సామెత ఉంటుందండి. సో మీకు పచ్చని వాతావరణంలో ఉన్నటువంటి మంచి వాతావరణంలో ఉన్నటువంటి గుట్టలు అండి ఇవి. ఈ గుట్టల్ని చూడు. ఫస్ట్ నేను గుట్టల్ని చూపిస్తా. ఫస్ట్ గుట్టల్ని చూపించు. గుట్టల్ని చూపించిన తర్వాత ఇంకా కొన్ని గుట్టల్ని కూడా నేను చూపిస్తా. ఏంది గుట్టలు అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. ఫస్ట్ మీరు ఈ గుట్టల్ని చూడరు. ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అంటే రాత్రి అయితే చాలు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒక్కసారి ఇటు ప్యాన్ చేస్తే ఇవే గుట్టలు ఇక్కడ వేరే గుట్టల్ని కూడా తలపిస్తూ ఉందని చెప్పుకోవాలా. ఆ వేరే గుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ వేరే గుట్టలు ప్లాస్టిక్ అండి. సో ఈ ప్లాస్టిక్ మహమ్మారి గురించి లాట్ ఆఫ్ స్టోరీస్ చేస్తూ ఉన్నారు. అవేర్నెస్ చేసినా కూడా ఇవాళ ఇట్లాంటి చెత్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇలా మనుషుల ప్రాణాలతోని ఆడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ చెత్త కుప్పలు ఏవైతే ఉన్నాయో ఇలా ఇవి గుట్టల్ని తలపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇవి గుట్టల్ని తలపిస్తూ ఉన్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముంగట మనం చూపిస్తాం. నేను దాదాపు ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైతే ఇంకా దారుణంగా ఉంది. ఇలా స్టార్టింగ్లోనే ఇట్లా ఉంటే పరిస్థితి స్టార్టింగ్ అండి మెయిన్ గేట్కి దాదాపు హాఫ్ కిలోమీటర్ ముందు నుంచే డంప్ చేసేసిపోతున్నారంటే మీరు ఆలోచించుర్రి. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉన్నారు ఇక్కడ బతికేటోళ్ళు మనుషులుగా అసలు పరిగణిస్తే చాలు. ఇక్కడ అంత ఒట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఈ చెత్త కుప్పలు కాస్త గుట్టలు అయిపోయినాయి. గుట్టలు కాస్త ప్రాణాలని తీసేస్తున్నాయి, మనుషుల ప్రాణాలని అని చెప్పి చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్దాం. లోపల ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. లోపలికి వెళ్దాం.
డంపింగ్ యార్డ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే రావడం జరిగింది. లోపల అసలు ఏంటి, ఎట్లా ఉంటే డంపింగ్ యార్డ్ అంటే ఏంది, అసలు లోపల ఏం చేస్తారు, ఏం పని చేస్తారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్టార్టింగ్ అండి. ఈ నుంచి మొదలైనటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి అనేది మీరు చూడొచ్చు. ఇయో ఈ కుప్పలు కాసేలో గుట్టల్ని తలపిస్తుందని ఐ రిపీట్ అగైన్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితి ఇది. సో స్టార్టింగ్ పొజిషన్ అంత దారుణంగా ఉంటే ఎండింగ్లో ఇట్లున్నది. దాంతోపాటు ఇక్కడ దిక్కుల నుంచి వచ్చినటువంటి ఈ వేస్ట్, మెడి వేస్ట్ కావచ్చు, లేకపోతే చెత్త చెదరం ఏదైతే ఉంటుందో ఆ రీసైక్లింగ్ అనేది ఎంతవరకు ప్రాపర్గా నడుస్తుంది అనే దానికి ఎగ్జాంపులే ఇదండి. సో ఇవాళ ఈ రీసైక్లింగ్ అనేది కరెక్ట్ జరుగుంటే ఇవాళ ఇంతగానో కలుషితం కాకపోయేది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ కొంతమంది అధికారులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఇక్కడ ఎవరైతే ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే ఫండ్స్ రాక కూడా, గతంలో మనం మాట్లాడినాం ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు ఫండ్స్ రాక ఆగిపోయింది, ఫండ్స్ లేనప్పుడు మేము ఎట్లా చేస్తాం, కరెంట్ ఎట్లా వస్తుంది, పుక్యం వస్తుందా అని చెప్పేసి కూడా గతంలో మనకు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఒక మిషన్ అనేది ఉంది. ఈ మిషన్ ఏంది భయ్యా? హలో, ఈ మిషన్ ఏంది? అది ఏంది, ఖరాబ్ అయిపోయిందా? 15 years బ్యాక్ది. అంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తే కాకపోతుండేనా? అవ్వదు. సో అట్లా 15 years బ్యాక్ది అదొక మిషన్, అది కూడా చెత్త కుప్పలో వాడేసారు. సో ఇట్లా ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది. సో ఇదంతా కూడా రీసైక్లింగ్కి సంబంధించినటువంటి యూనిట్. ఇది దగ్గర మీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇది మిషన్ అదే. సో దీంతోనే ఇదంతా కూడా చేస్తారు. అటు సైడ్ ఉందండి, ఇదేం మిషన్ ఇది? ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ది మిషన్. ఇది బ్రదర్ మీరు చెప్పండి, ఎన్ని మిషన్స్ ఉన్నాయి అసలు రీసైక్లింగ్కి సంబంధించి? సో మనకి ఇక్కడ వచ్చేసి బయోమైనింగ్ ప్రాజెక్ట్ నడుస్తుందండి. 2 ట్రామెల్ సెట్స్ అనేది పెట్టాము. మాస్క్ పెట్టుకోండి, ప్రాబ్లం అవుతుంది. 2 sets అయితే పెట్టాము. సో మేము ఎవ్రీడే ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 30,000 tons అనేది క్లియర్ చేసాము మనము. మీకు ఇక్కడ కనిపిస్తున్న 3 acres ల్యాండ్ క్లియర్ చేసి మీకు ఇక్కడ ల్యాండ్ పైన అంతా సాయిల్ కూడా మీకు వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ చెత్త ఉండేది. ఇదంతా క్లియర్ చేసి మనకు వచ్చిన బయోసాయిల్ని ఇక్కడే లెవెలింగ్ వర్క్, ఎందుకంటే వెహికల్ మూవ్మెంట్స్ కోసం అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎన్ని ఇయర్స్గా ఈ పని చేస్తూ ఉన్నారు ఇక్కడ? సో మేము వచ్చేసి నవంబర్ నుంచి రెగ్యులర్ వర్క్ చేస్తున్నాము, నవంబర్ 2024 నుంచి. సో ఇప్పటి వరకు 30,000 tons అనేది క్లియర్ చేసాము. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మీరు రీసైక్లింగ్ చేశారు, అంతా ఓకే, అంతా బాగుంది. ఇక్కడ ఏదైతే గుట్టలుగా ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాదాపు ఒక 2 kilometerల విస్తీర్ణంలో ఇది ఉంది. సో ఇదంతా కూడా క్లియర్ కావడానికి ఎంత టైం పట్టవచ్చు? రీసైక్లింగ్ అవుతుంది అని అనుకుంటున్నారా లేదా మీరు? కంపల్సరీ మేము చేస్తామండి, ఎందుకంటే మేము వేరే సైట్లలో కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ లేట్ అవ్వడానికి కారణము కొంచెం ముందులో చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ కొంచెం డిలే అయింది. వచ్చినప్పటి నుంచి మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు మాకు కూడా అన్ని హెల్ప్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒక 14 to 15 monthsలో మొత్తం టోటల్గా ఒక 3,50,000 tons ఉంది. అందులో ఒక 30,000 tons క్లియర్ చేసాం మనము. మిగతాది కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ ఎవరైతే నాగరం ప్రజలతో మనం మాట్లాడితే ఏమన్నారంటే రీసైక్లింగ్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో నామమాత్రంగానే నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు. మీరేమో కంటిన్యూషన్ మేము చేస్తూనే ఉన్నాం, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం అని చెప్పేసి మీ వాదన మీరు చెప్తా ఉన్నారు. సో డైలీ వచ్చేసి మనం 350 నుంచి 400 tons వరకు యావరేజ్గా మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం. సో 400 tons అంటే మనకు అందులో ఒక్కొక్కసారి మెటీరియల్ అనేది ఎంతైనా ఎండుతుంది, ఎండకపోవచ్చు. సో ఎండిన మెటీరియల్ ఉంటే 400 వరకు అవుతుంది, కొంచెం పచ్చి మెటీరియల్ ఉంటే 300 to 350 మధ్యలో అవుతుంది. డైలీ ఎంత యావరేజ్గా మీరు ఇదంతా చేస్తారు? 350 tons చేస్తున్నాం. 350 tons. సో మీరు దాదాపుగా 350 tons అనేది యావరేజ్గా 300 పెట్టుకుందాం మనం. 300 అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుందండి అప్రాక్సిమేట్లీ? 5 months. అంతకుముందు ఎవరు ఇదంతా కూడా చేశారు? సో మనకి ఇంతకుముందు అనేది డంపింగ్ యార్డ్లో ఒక 10-15 years నుంచి వేస్ట్ అనేది హౌస్ హోల్డ్స్ నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఎక్కువ లేకుండే. సో అన్ని డంప్ యార్డ్స్ ఫిల్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో బయోమైనింగ్ ప్రాసెస్ని తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మేము ఏంటంటే జీరో డంప్ సైట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 3 acres ఖాళీ చేసామో అట్లానే మొత్తం 50 acres కూడా ఖాళీ చేయాలి. సో మెషిన్స్ 2 sets పెట్టాము, ఇంకొక మెషిన్ పెట్టడానికి ఇక్కడ ల్యాండ్ క్లియర్ చేస్తున్నాం. సో అంటే ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటారు? వాళ్ళు అసలు పనే చేయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో డైలీ 300 tons యావరేజ్గా చూసుకుంటే ఇంత చేసినా కూడా ఇదేమో మరిగా కొలిక్కి వచ్చేటట్టు కనబడతలేదు నాకైతే ఇదంతా.
సో ఇంతకుముందు అయితే దీని ప్రాజెక్ట్ ఎవరు తీసుకోలేదండి. బయోమైనింగ్ వచ్చింది రీసెంట్గా వచ్చినప్పటి నుంచి మేము వర్క్ ఆపరేషన్స్ చేస్తాము. ఇది దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో అసలు ఏం జరిగిందంటే ఇక్కడ 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు వాళ్ళు మేయర్గా ఉండే ఇక్కడ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్గా నిలబడి వాళ్ళు గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలలో ఏం పని జరిగిందని నేను అడుగుతున్నా. మేము ప్రాజెక్ట్ తీసుకున్నప్పటి నుంచి అయితే నవంబర్ 2024 నుంచి రెగ్యులర్ వర్క్ మేము చేస్తున్నామండి. సో డైలీ వచ్చిన ఫ్రెష్ వేస్ట్ని ఎందుకు ఇక్కడ డంప్ చేస్తున్నారంటే తడి పొడి చెత్తగా మనకు రావట్లేదు, మున్సిపాలిటీకి ఇవ్వట్లేదు జనాలు. సో తడి పొడి చెత్తగా ఇస్తే తడి చెత్తని కంపోస్ట్ చేయొచ్చు, పొడి చెత్తని మనం సేల్ చేసి వర్కర్స్కి ఇన్కమ్ జనరేషన్ చేయొచ్చు. సో మనకి హౌస్ హోల్డ్ లెవెల్లో సపరేట్ అయ్యి వస్తే ఇక్కడ డంపింగ్ అనేది స్టోరేజ్ ఉండదు. సో ఇప్పటివరకు అయితే జరిగిన దాన్ని మేము లెగసీ వేస్ట్ అంటాము. ఆ లెగసీ వేస్ట్ అంతటిని మేము ప్రాసెసింగ్ చేసి ఇస్తాం. సో ఇది ఎవరిని అడిగినా కూడా అంటే ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైతే నాగరం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూడండి ఒకసారి మీరు, ఇది చూడు, ఒక కుప్ప కాస్త ఇలా గుట్టలాగా అయిపోయింది. ఇదంతా అవుట్పుట్. ఓకే చలో, ఇది అవుట్పుట్ అనుకుంటే నార్మల్గా అటు సైడ్ అది చెత్తనే కదా. చలో అటు ఆ చెత్త గురించి మాట్లాడడం. ఇది అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ని వదిలేద్దాం. చలో ఇదంతా కూడా చెత్త. మరి ఇది ఎన్ని రోజులు టైం పడుతుంది, ఇది ఎన్ని మంత్స్ టైం పడుతుంది, ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది ఇదంతా కావాలంటే? ఇది ఒకటే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే అండి. ఈ నుంచి మొదలైనటువంటి ఇదంతా దాదాపు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇదంతా కూడా ఉంది. సో ఇక్కడ ఎంత దారుణం అంటే 10 సంవత్సరాలలో ఈ రీసైక్లింగ్ అనేది ఎందుకు జరగలేదు? జరుగుంటే డబ్బులు ఎట్టిపోయినాయి, ఈ నిధులు ఎట్టిపోయినాయి అనేది ఖచ్చితంగా నాగారం ప్రజలైతే ఇలా బల్లగుద్ది అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇలా ఇవాళ అడుగుతూ ఉన్నారు. ఇదే అడుగుడు వాళ్ళు ఉన్నప్పుడు అడుగుంటే ఇలా వేరేలా ఉండేది. ఇలా బతుకులాలి. చూడురే ఒకసారి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒకసారి చూడురు ఇది. ఇలా ఇంత మంచి వాతావరణంలో కూడా ఇలా కలుషిత కూరలో చిక్కిపోయింది ఈ ప్రకృతి అంతా. సో డంపింగ్ యార్డ్ నుంచి మనకి లోపలికి వచ్చిన తర్వాత మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఈ రీసైక్లింగ్ అనే ఒక మిషనరీ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. అక్కడ కూడా ఎవరైతే సంబంధిత ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడినాం. సో అంతా కూడా మిషనరీ అండి, మీరు చూడొచ్చు. దాంతో మొత్తం రీసైక్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా ఇట్లాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇదంతా కూడా ఫ్లాట్ ఏరియా లేదు, ఇదంతా కూడా మేము రీసైకిల్ చేసిన తర్వాత పూర్తిగా దాన్ని లెవెల్ అయితే చేస్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఎంత చేసినా కూడా ఇంత చెత్త తీసుకొని వస్తే మరి ఏడికెంచి అవుతుంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది ఇది సిచ్యువేషన్ ఏంది, ఇట్లా ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లా వేచి చూడాలా, లేకపోతే వీళ్ళు ఎప్పుడు గట్టెక్కుతారో అనే దానిపైన మాట్లాడడం. మనం మీరు చెప్పండి, ఇలా చెత్త కుప్పలు కాస్త గుట్టల్ని తలపిస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నాను నేనైతే. సో ఇది నిజమేనంటారా? ఇది గుట్టలు అని చెప్పుకోవచ్చు అంటావా? ఈ మంచి అడవి, మంచి గుట్టలు, మంచి ప్రదేశం ఇది. మేము చిన్న ఉన్నప్పుడు పుట్టింది ఇన్నే, మా తాతల కాడికి వెళ్ళి మా నాన్నల కాడికి వెళ్ళి ఇక్కడనే పుట్టినాము. మాకు రోడ్లు లేకుండే, నీళ్లు లేకుండే, కరెంట్ లేకపోయిండే, అయినా కూడా బతికినాం. ఏం లేకపోయినా కానీ ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటా అక్కడ మన 5th round దగ్గరికి, మా ఊరు నుంచి 5th round దగ్గరికి నడుచుకుంటా పోయినాం. కష్టాలు పడ్డాము. మంచి వాతావరణము, ఇంతకంటే మంచి వాతావరణం దొరక అనుకున్నాం. కానీ మా జీవితాలు మారుతున్నాయి అనుకునే ఈ టైంలో డంపింగ్ యార్డ్ అనేది తీసుకొచ్చి పెట్టేసి ఈ వాతావరణం, ఎంత మంచి వాతావరణాన్ని ఖరాబ్ చేసి, ఎంత మంచి అడవుల్ని, మంచి నీరుని, ఏదైతే ఈ గుట్టలు ఉంటాయో, పెద్ద వర్షాలు పడతా ఉంటాయో, ఈ నీరు పారకం మొత్తము ఈ కింద ఉన్న గుళ్ళగుట్ట, మల్లారము, పెద్ద నిజామాబాద్కి అతిపెద్ద చెరువు మాసాని, ఏవైతే చెరువులు ఉంటాయో ఈ నీళ్లు మొత్తము ఆ చెరువులకు పారుతూ ఉంటాయి. వాటితో కూడా కలుషితం అయిపోతున్నాయి. ఈ మంచి చెరువులు కూడా ఖరాబ్ అయిపోతాయి. ఈ పొగ ఒకటే కాదు సమస్య. చలికాలం వచ్చిందనుకో, ఈ పొగ వల్ల ఏదైతే ఈ వాతావరణం చల్లగా ఉంటుంది కదా అన్న, ఏదైతే తేమ ఉంటుందో గాలిలో, ఆ వాసనకి ఈ నుండి వచ్చే ఆ వాసన బతకలేము. ఈ ఎండాకాలం వచ్చిందా అంటే
అది ఏం జరుగుతుందేమో, ఆడ ఎవడు చేస్తాడో ఏమో, ఈ అగ్గి తలిగేసి ఈ 6 నెలలు ఈ 4 నెలలు ఈ విపరీతమైన పొగస్తూ ఉంటుంది. వర్షాలు పడతాయి, వానాకాలం వచ్చిందనుకో, ఈ వర్షాల వల్ల కింద ఉన్న చెరువులు, ఆ చెరువులు ఇక్కడికి వెళ్ళి పోయినాక ఆ చెరువు మీకు చూపిస్తా, చెరువు మొత్తం ఖరాబ్ అయిపోయింది. 1000 ఆవులు. ఒకటి ఏంటంటే దాదాపు వాటర్ కూడా కలుషితం అయిపోయినాయి. ఒకవేళ బోర్లు వేస్తే కూడా అంత ఎర్రగా నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మాకి గుట్ట ప్రాంతంలో అసలు నీళ్లు దొరకడే ముష్కిల్. ఆ పడ్డ నీళ్ళు కూడా ఏదో ఒకటి 100 బోర్లు వేస్తూ ఉంటే ఒక బోర్ నీళ్ళు పడతా ఉంటాయి. ఆ నీళ్ళు కూడా తాగలేని పరిస్థితి వచ్చింది ఈరోజు. కింద ఏదైతే ఈ కలుషితం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో, ఈ ఊట నీళ్ళు కూడా మంచి స్వచ్ఛమైన ఊట నీళ్ళు పడతా ఉంటుండే ఆడ. ఇక్కడనే చిన్న పరుపు బండాన్ని మేము పిలుచుకుంటూ ఉంటుండే. మా వాళ్ళందరూ వర్షాకాలం వస్తూ ఉంటే అందరు ఎక్కేసాక మేము బట్టలు పిండుకుంటూ ఉండే, మంచి జలపాతాలు లెక్కుంటూ ఉంటుండే. మేము అంటే అడవులలో పోయి తినటుండే కదా మా గుడి. మేము ఇక్కడ వచ్చి ఆ కోళ్ళను మేకల్ని కోసుకొని ఇక్కడ మేము దావత్ చేసుకుంటుండే. ఈ ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటే మాకు కళ్ళకు దుఃఖం తప్ప మాకు ఏది లేదు. ఇప్పుడు దాదాపుగా కూడా నేను ఇక్కడ అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే దాదాపు ఇదంతా కూడా కొన్ని లక్షల టన్నులు ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా రీసైకిల్ కావాలంటే కొన్ని ఇయర్స్ అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదంతా కూడా పక్కన పెడితే రోజు రోజుకి నలుమూలల నుంచి వచ్చే చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్త ఇంకా ఇక్కడికి వచ్చి పేరుకనే పోతుంది, కానీ ఇక్కడ సార్ట్అవుట్ అయితే అవుతలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. సో అధికారులకు మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? అధికారులకు ఒకటే అన్న, ఎందుకంటే ఈ గరీబోళ్ళు ఏం చేస్తారు, మా అంటే 300 ఇల్లులు ఉంటాయి వీళ్ళకి. మాకు తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఏవైతే మా ప్రజలకు పక్కకున్న కాలనీ ప్రజలకు ఇచ్చిర్రా అంటే మేము అందరం కొత్తగా జమ అవుతూ ఉన్నాయి, మా ఓట్లు పెరుగుతూ ఉన్నాయి, మేము పబ్లిక్ పెరిగినాము. గరీబోళ్ళే ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చింది గరీబోళ్ళకి. ఈడు గరీబోడు అని చెప్పేసి ఇచ్చేస్తే మేము వచ్చి మేము కొనుక్కున్నా సరే రూపాయి జమ చేసుకుని ఒక గవర్నమెంట్ ఫ్లాట్ ఇస్తా అంటే రూపాయి జమ చేసుకొని మా వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి 2006లో గవర్నమెంట్ ఫ్లాట్లు ఇచ్చింది. ఈ 2012-14 అనుకుంటా ఈ డంపింగ్ యార్డ్ వచ్చింది కరెక్ట్. అప్పుడు మీరే పట్టాలు ఇస్తారు, మీరే డంపింగ్ యార్డ్లు చేస్తారు అంటే మీకు ఫ్లాట్లు ఇచ్చి ఏదో పైసలు ఉన్నాయి ఫ్లాట్లు లేవు సరే కట్టుకోరని ఇచ్చారు. మేము కట్టుకున్నాం కూడా ఈ స్థితి అంటే ఇవాళ మీరు వెళ్ళిపోరి అని కూడా వాళ్ళు అంటున్నారంట. అంటే ఇవి స్థితి ఎట్లా వచ్చిందంటే ప్రతి రూపాయి జమ వేసుకుని ఇలా కట్టుకున్న ఇల్లును కూడా ఇప్పుడు పొమ్మని లేక పొగబెట్టినట్టు, ఇది అంతే కదా, పొమ్మని లేక పొగబెట్టినట్టు. ఈ ఆప్షన్ లేదన్నా. నువ్వు నిజామాబాద్లో అసలు మన సిటీలో ఎక్కడన్నా కూడా ఒక 100 గజాల జాగా కొనుక్కోనికి కొన్ని లక్షలు కావాలా. మా దగ్గర స్తోమత కూడా లేదు. గట్టిగా వర్షాలు పడితే మా ఊర్లో ఇల్లులు కూలిపోతూ ఉంటాయి. మేము రూపాయి జమ వేసుకొని ఇల్లులు పైన స్లాపులు కాంపౌండ్ వాళ్ళు చిన్న గోడలు రిపేర్ చేసుకొని బతుకుతూ ఉన్నాము. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ ఇల్లు గొలగొట్టుకొని కట్టుకొని కూడా మాకు స్తోమత లేదు. దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అంత కష్టాల్లో బతుకుతూ ఉన్నాము. పెళ్ళి అయ్యింది, పిల్లలు పుడుతూ ఉన్నారు, జీవితం ముంగడుకోతూ ఉంది, కొన్ని పైసలు ఏమి వేసుకుందాము. మాకు ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఈ పొగతోటి మా ప్రాణాలు, మా పిల్లలు మేము బతకలేకపోతూ ఉన్నాం. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలా అంటే మాకు మనసొప్పది. ఏదో ప్రైవేట్ స్కూల్కి పంపించాలి పోరాలని, మన బతుకులు మార్చుకోవాలి అనుకుంటాం. ఈ పైసలు జమ చేసుకున్న పైసలన్నీ హాస్పిటల్ పెట్టుకోండి తప్ప దేనికి పనికిరాదు. మా లాస్ట్కు మా బతుకులు గవర్నమెంట్ స్కూలే. అలా 10 మంది టీచర్లకి 2 ఉన్నారు. బరాబర్ అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఉన్నాడు. బరాబర్ మధ్యాహ్న పథకం భోజనం కింద ఆ తిండి కూడా తినలేము మనము. మన గరీబోళ్ళకి అసలు ఈ గవర్నమెంట్ ఏది కూడా వేయదు. మాటలు తప్ప గవర్నమెంట్కి అసలు పబ్లిక్ ఏది కూడా పట్టించుకోదు గవర్నమెంట్. రైట్, ఇది మొత్తానికి వాళ్ళ బాధ అయితే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్నవాళ్ళు దాదాపు ఒక 30-40 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇలా చదువుకునే పరిస్థితి ఉంటే వాళ్ళ పిల్లల్ని, సరే మనమన్నా చదువుకోలేం, మన కడుపులో పుట్టిన పిల్లలకి ఒక ప్రైవేట్ స్కూల్లో పోయి చదివిద్దామనే ఒక సంకల్పం పెట్టుకున్నా కూడా ఇవాళ ఇట్లాంటి డంపింగ్ యార్డ్ చేయడం వల్ల ఇవాళ ఆ డబ్బులు కాస్త ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము డబ్బులు పెట్టే పరిస్థితిలో మేము ఉన్నాం ఇలా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీద వాళ్ళకి మాత్రమే ప్లాట్స్ అయితే ఇచ్చినామని చెప్పేసి అన్న తర్వాత ఇదంతా కూడా పోవనలేక పొగబెట్టులాగానే అయిపోయింది. ఇలా ఈ నుంచి వెళ్ళిపోరి. ఒకవేళ మనం ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే, ఇక్కడ ఎవరైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తే మీరు ఈ నుంచి వెళ్ళిపోరి అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ కరాఖండిగా చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇది
ఇది నాగరంలోని డంపింగ్ యార్డ్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలా. సో ఇప్పటికైనా అధికారులు కావచ్చు, దాంతోపాటు నిజామాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, దాంతోపాటు డైనామిక్ ఎంపీగా మాట్లాడుకుంటాం ధర్మపురి అరవింద్ గారు దీనిపైన ఏమైనా సమగ్ర విచారణ చేపట్టి మరి వీళ్ళకి ఏమైనా న్యాయం చేసేలాగా ఏమైనా చేస్తారా అనేటట్టు కూడా చాలామంది 1000 కన్నులతోని వాళ్ళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది.